రామచారి ఒక సాధారణ గ్రామ ఉపాధ్యాయుడు. చిన్నప్పటినుంచే తన తండ్రి సొమ్ముతో చదువుకుని మంచి బడిపంతులుగా ఉద్యోగంలో చేరాడు. గ్రామంలో తన తండ్రి సంపాదించిన ఇల్లు, 2 ఎకరాల భూమితో జీవితాన్ని నడిపే సమయం రాగానే లక్ష్మిని వివాహం చేసుకుని సంతోషంగా జీవనం ప్రారంభించాడు. అనేక సంవత్సరాలు అనంతరం దంపతులకు ఒక బాబు జన్మించాడు. ఎంతో సంతోషంతో అతనికి రవి అని పేరు పెట్టి ప్రేమతో పెంచి అతడే తమ జీవితానికి పునాది అనే భావనతో ఎదిగించారు. రవి మంచి చదువు కోసం పట్టణంలో పాఠశాలల్లో చేర్పించారు. పట్నంలో మంచి అవకాశం కోసం రామచారి తన గ్రామ ఇల్లు అమ్ముకుని ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేశాడు. కొడుకును మరింత ఉన్నత విద్య కోసం అమెరికాకు పంపించడానికి తన అన్నతో సలహా తీసుకోగా, అన్న మాత్రం ఇక్కడే చదువుల కోసం ప్రోత్సహించు అని చెప్పాడు. కాని రామచారి తన కొడుకును అమెరికా పంపేందుకు తన వాట భూమిని అమ్మేసి పెద్ద కష్టం చేసి రవిని అమెరికాపై చదువుల కోసం పంపించాడు. అన్నతో వైరాగ్యం పెంచుకుని చూడడం మానివేశాడు. అమెరికాలో రవి ఉన్నప్పుడు లక్ష్మి అనారోగ్యంతో మరణించింది. అంత్యక్రియల అనంతరం రవి తిరిగి అమెరికాకు వెళ్లిపోయాడు. అక్కడ ఒక ప్రవాస భారతీయ అమ్మాయితో ప్రేమలో పడిన రవి ఆమెను పెళ్లి చేసుకుని తన తండ్రికి సమాచారం ఇచ్చాడు. తన కొడుకు ఆనందం కోసమే జీవించే రామచారి తల్లి జ్ఞాపకాలతో ఒంటరిగా జీవిస్తూ కొడుకుతో వారానికి ఒక్కసారి మాట్లాడేవాడు. కాలక్రమేణా రవి ఫోన్ చేయడం తగ్గింది. కొంతకాలం తర్వాత రవి తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడి తను కంపెనీ ప్రారంభించబోతున్నట్లు చెప్పాడు. రామచారిని తనతో అమెరికాకు తీసుకురావాలని చెబుతూ ఇండియాలో ఉన్న ఇల్లు అమ్మమని సూచించాడు. తండ్రి తన కోడలుకు మనవడిని చూడాలని ఆశతో ఇంటిని అమ్మేసి డబ్బును బ్యాంక్లో జమ చేశాడు. అనంతరం రవి రాగా అమెరికా టికెట్లు బుక్ చేసి వెళ్దామని చెప్పాడు. ఆ సమయములో తండ్రి తన దగ్గర ఉన్న డబ్బును కొడుకు ఖాతాకి మార్చి అమెరికా వెళ్లడానికి సిద్ధమయ్యాడు. కాని విమానాశ్రయంలో తన తండ్రిని ఒంటరిగా విడిచి వెళ్లిపోయి తండ్రికి టికెట్ కూడా లేకుండా అమెరికా బయలుదేరి వెళ్లిపోయాడు. తన కొడుకు తప్పుడు మార్గంలో మోసగించాడనే బాధతో రామచారి సోదరుడి ఇంటికి వెళ్లి కన్నీరు పెట్టుకున్నాడు. అన్న తనను హత్తుకుని ఇకపై మా ఇంట్లోనే ఉండిపో అని అన్నాడు. తన అన్న కూతురు మోనిక ఆన్లైన్ పాఠాలు బోధిస్తున్నది చూసిన రామచారి కూడా గణితం పాఠాలు బోధించాలని అనుకుని చిన్నగా మొదలుపెట్టాడు. పేద విద్యార్థులకు ఉచితంగా బోధించడంతో అతని పేరు మార్మోగింది. లక్ష్మి అకాడమీ పేరుతో విద్యార్థులకు అంకిత భావంతో విద్య అందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని ప్రైవేట్ సంస్థలు లక్ష్మీ అకాడమీకి నిధులు అందచేసేయి. అమెరికాలో రవి మోసపోయి అప్పుల పాలై అత్తింట్లో కూడా చులకన చూపును ఎదుర్కొన్నాడు. ఆ పరిస్థితులను తట్టుకోలేక తన భార్య, బిడ్డలతో ఇండియాకు తిరిగి వచ్చాడు. ఉద్యోగం కోసం అన్వేషణ చేయసాగాడు. తండ్రికి సన్మానం వార్తాపత్రికలో చదివి అతన్ని కలవడానికి రవికి తపన పుట్టింది. కాని రామచారి సెక్యూరిటీ సిబ్బంది కలవనీయలేదు. తండ్రి ముందుకు వచ్చి, ఈ నాన్న, నేను మోసం చేశాను, క్షమించు, నేను ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాను అని రవి తనకు జరిగిన కథను వివరించి తనకు సహాయం చేయమని వేడుకున్నాడు. దానికి రామచారి చలించక, నువ్వు నన్ను విమానాశ్రయంలో విడిచిపెట్టి వెళ్లినప్పుడు నాకెంత బాధ కలిగిందో నీకు తెలుసా? మోనిక నా అమ్మాయి నన్ను ఆదరించి ఇంతటి స్థాయికి నన్ను తీసుకువచ్చింది. మరోసారి మోసాన్ని భరించే మనసు నాకు లేదు. నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకో, కాని నన్ను ఇక కలవకు అని కఠినంగా చెప్పాడు. తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకొని రవి జీవితంలో ఎక్కడా స్థిరపడలేదు. కాని రామచారి తన సేవతో 1,00,000 మంది విద్యార్థులకు మార్గదర్శకుడై సమాజంలో విలువైన వ్యక్తిగా నిలిచాడు.